నమస్తే. ఒక ఊర్లో ఒక మంచి పెద్ద స్కాలర్ అనమాట ఆయనకి అన్నీ చదువుతాడు, చాలా బుక్స్ రాశాడు, చాలా నాలెడ్జబుల్ పర్సన్ అని ఆయనకి పేరు అనమాట. అది ఆయన దగ్గర వెళ్ళి చాలామంది అన్నీ అడుగుతారు, వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని వస్తూ ఉంటారు అనమాట. అలాంటి పర్సన్ అనమాట ఆయన. కానీ ఆయనకి ఏంటంటే లైఫ్లో లైఫ్ యొక్క రియల్ ట్రూత్ ఏంటి, లైఫ్ అంటే ఏంటి అనే దాని మీద ఆయనకు ఒక డౌట్ ఉంటుంది. అప్పుడు ఆ ఊరికి ఒక జెన్ మాస్టర్ వస్తారు. జెన్ మాస్టర్ వస్తే అందరూ జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, అలాగే ఇతను కూడా జెన్ మాస్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఆన్సర్ దొరుకుతుందేమో అని ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడనమాట, ఇలాగా నేను పెద్ద స్కాలర్ని, చాలా బుక్స్ రాశాను, బుక్స్ పేర్లని చెప్తాడు. ఈ బుక్స్ అన్నీ చూసారా మీరు, నాకు అంత నాలెడ్జ్ ఉంది, కానీ నాకు ఐ వాంట్ టు లెర్న్ ద రియల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అని నాకు తెలుసుకోవాలి, అది మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే నువ్వు చాలా చదివావు, చాలా రాసావు, చాలా బుక్స్ రాసావు కదా, నువ్వేం చేస్తావంటే వెళ్ళి రియల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ నేర్చుకోవాలి అనుకుంటే నువ్వు నేను మళ్ళీ కూడా సేమ్ నువ్వు నేర్చుకున్నదే నేను చెప్పకూడదు కదా, అందువల్ల నువ్వేమైతే నేర్చుకున్నావో, నువ్వేమైతే రాసావో బుక్స్, దానిలోని మొత్తం ఒక పాయింట్గా ప్రిసైజ్ చేసి దాన్ని నాకు రాసి తీసుకురా అని చెప్తారు. సరే అని అతను వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయి రాస్తాడు 3 years రాస్తాడనమాట. అతను నేర్చుకున్నది, చదివినది, అతని బుక్స్లో ఉన్నవి అన్నీ 3 years రాస్తాడనమాట. రాసి 3 years తర్వాత అదే మాంక్ దగ్గరికి వస్తాడు. మీరు చెప్పారు కదా, అలాగే నేను రాశాను అన్నీ కూడా చూడండి అని పెద్ద మూట పెడతాడనమాట కింద. అప్పుడు ఆయన చెప్తారు, ఓ మై గాడ్, ఇన్ని దాదాపు వేల పేజెస్ ఉన్నాయి, నా ఏజ్లో నేను ఎక్కడ చదవగలను ఇవన్నీ, దీన్ని ప్రిసైజ్ చేసి మళ్ళీ చిన్నదిగా తీసుకురా అని చెప్తారనమాట. ఆయన చెప్తే మళ్ళీ వెళ్తాడు. సరే అని వెళ్తాడు. వెళ్ళినాక కూర్చొని రాస్తాడు. ఒక బుక్ లాగా రాస్తాడనమాట. అన్నిటినీ ప్రిసైజ్ చేసి అన్నిటినీ ఒక షార్ట్ ఫామ్లో అన్నిటినీ ఒక ప్రిసైజ్గా ఒక బుక్ లాగా రాస్తాడు. మళ్ళీ 3 months తర్వాత వస్తాడు. 3 months తర్వాత వచ్చి ఆయన దగ్గర చూపిస్తాడనమాట. అప్పుడు ఆయన చెప్తారు, ఓ మై గాడ్, ఇంత పెద్ద బుక్ నేను చదవలేను, నాకు ఏజ్ అవుతోంది కదా, చిన్న అక్షరాలు ఉన్నాయి, నేను చదవలేను ఇంత పెద్ద బుక్, దీన్ని ఇంకా ప్రిసైజ్ చేసి తీసుకురా అని చెప్తారు. చెప్పంగానే ఇతనికి ఇంకా ఏం చేయాలి, దీన్ని ఇంకా ప్రిసైజ్ చేయాలంటే కూర్చొని రాయాలి అని చెప్పి ఆ బుక్ తీసుకొని వెళ్తాడు. ఆ బుక్కునంతా బట్టి కొట్టి మళ్ళీ దాన్ని ప్రిసైజ్డ్గా రాస్తాడు. రాసి అది ఒక చిన్న బుక్లా తయారవుతుంది. మళ్ళీ 7 daysకి తీసుకొస్తాడు ఆ బుక్ని. అది తీసుకొచ్చినప్పుడు చూస్తారనమాట. ఆయన చూసి, ఇది కూడా చాలా పేజెస్ ఉన్నాయి, ఒక 100 pages అన్నా ఉన్నాయి కదా, ఇంత పేజెస్ నేను చదవలేను, నా కళ్ళు కూడా బాగా వీక్ అయిపోయినాయి, నరాలని వీక్ అయిపోయినాయి, ఎలా చదవగలను నేను, ఇంకా ప్రిసైజ్ చేయి దీన్ని అంటారు. అతనికి ఏం అర్థం కాలే. ఒక్క నిమిషం ఆలోచించి నువ్వు దీన్ని ఇంకా ప్రిసైజ్ చెయ్యి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇతను ఏం చేస్తాడు, నేరుగా పక్క రూమ్కి పోతాడు. అక్కడే ఉన్న పక్క రూమ్కి పోయి ఒక వైట్ పేపర్ తీసుకుంటాడు. వైట్ పేపర్ తీసుకొని వచ్చి అదే రోజున ఆయన దగ్గర చూస్తాడు. అప్పుడు మాంక్ చెప్తారు, మనకి తెలిసినది ప్రపంచంలో ఏ మాత్రం లేదు, చాలా 0.0001% మనకు తెలిసి ఉంటుంది. ఎంత పెద్ద స్కాలర్ అయినా, ఎంత పెద్ద వాళ్ళైనా, ఇప్పుడు నాకు ఏమీ తెలియదు అని నిలబడినప్పుడు అన్నీ తెలుసుకునేదానికి ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్తారనమాట. మన లైఫ్లో నేర్చుకున్నా కూడా మన లైఫ్లో అందరూ కూడా అలాగే ఉంటాం కదా, మనకు తెలిసినది పెద్ద నాలెడ్జ్ అనుకొని చాలా ఈగోతో విర్రవీగిపోతూ ఉంటాం. అప్పుడు మనం ఏమీ నేర్చుకోలేము కూడా. అది మనం అర్థం చేసుకున్న రోజున డెఫినెట్గా నాకేమీ తెలియదు, నేను నథింగ్ అని ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో అప్పుడు నేచర్ యొక్క ఎనర్జీ కానీ, ఎవరి మూలంగా కానీ అన్నీ మనకి చాలా విషయాలు మనకి నేర్పిస్తుందట నేచర్. నాకేమీ రాదు, నాకేం తెలియదు, ఐఎమ్ నథింగ్ అన్న ఒక స్టేజ్కి మనం రావాలి. ఓన్లీ వైట్ పేపర్ లాగా, ఆ వైట్ పేపర్ లాగా ఉంటేనే ఎవరు ఏం రాసినా దాని మీద రాయబడుతుంది. లేకపోతే ఆల్రెడీ రాసేసిన దాని మీద అది ఈగోలో ఉంటుంది. నాకు ఇది తెలుసు, అది తెలుసు, నేను పెద్ద స్కాలర్ని అని ఇలా ఉంటుంది అనమాట. కాబట్టి అది మనకి యూస్ కాదు. లైఫ్లో ఎప్పుడు కూడా ఈగో లేకుండా అనుకువగా ఉండగలిగిన వాళ్ళే చాలా విషయాలు నేర్చుకుంటారు. వైట్ పేపర్ లాగా ఉండగలిగినప్పుడే చాలా విషయాలు నేర్చుకుంటారు అని దీని ఒక మోరల్ అనమాట. మనకి అందరికీ ఉంటాయి ఈగో కదా, నాకు ఇది తెలుసు అది తెలుసు అని, కానీ అలా ఉండొద్దు. మనకు తెలిసినది 0.00001% అంట. దీన్ని మనం ఈగో అంతా వదిలేసి
మనం నేర్చుకోవడానికి మనం మొదలు పెడితే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని మోరల్ ఆఫ్ ద స్టోరీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.